ప్రభునామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము నుంచి మంచి అంశాన్ని మనము నేర్చుకుందాము. గత కొన్ని రోజుల క్రిందట దేవుని వాక్యము నుంచి మనము ఒక అంశాన్ని మనము నేర్చుకుని మొదటి భాగముగా దానిని మనము నేర్చుకున్నాము. మరి ఈరోజు రెండవ భాగముగా మనము దానిని కొనసాగించుదాము. అదేమిటంటే, మనిషికి మరణము వారసత్వమా అనేటువంటి చిన్న అంశం మీద మనము ఆ రోజు కొన్ని వచనాలను తీసుకొని దేవుని వాక్యం నుంచి మనము నేర్చుకున్నాము. మరి అదేవిధంగా ఈరోజు రెండవ భాగముగా మనము దానిని కొనసాగింపుగా మనము చూద్దాము. ఆది కాండములో ఆదాము అవ్వలు దేవుడు చెప్పిన మాటని వాళ్ళు అతిక్రమించడం ద్వారా మరణం అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను వాళ్ళు మీరుతారో ఇంకా చావుని కొని తెచ్చుకున్నాం కదా. మరి చావుని కొని తెచ్చుకున్న తర్వాత ఇక అక్కడ ఉండేదానికి వీలు లేకపోయింది. ఎప్పుడైతే మరి ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వచ్చే అవకాశం మనకి ఉంది. ఏం ప్రశ్న అంటే, మరి దేవుడు వారిద్దరిని ఏదేను తోటలో పెట్టి మంచి చెడుల్ని తెలివనిచ్చు వృక్ష ఫలములు మీరు తినకూడదు, వాటిని మీరు తిను దినమున నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు చెప్పాడు కదా. మరి వారు ఆదాము అవ్వ మరి ఆ పండ్లను తీసుకొని తిన్నారు. మరి తినిన దినము వారు చావలేదు కదా ప్రశ్న. వారు తిన్నారు, తిను దినమున నిశ్చయముగా చచ్చెదరని చెప్పినటువంటి దేవుడు వారిని తినిన దినమునని ఎందుకు చంపలేదు అనేటువంటి ప్రశ్న మనకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి దేవుని వాక్యం ఏం బోధిస్తుంది ఈ చావును గురించి, మరణమును గురించి అని మనం ఆలోచన చేస్తే 3 రకాల మరణాలు మనకు బైబిల్లో కనిపిస్తాయి. ఒకటి ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణము ఒకటి శరీర మరణం, అంటే ఆత్మ శరీరము రెండు విడిపోవడం, ఇది రెండవదిగా మనకు కనిపిస్తుంది. మూడవది కంప్లీట్ నరకానికి వెళ్ళిపోవడం, ఇది రెండవ మరణం అనేటట్లు మనకి ప్రకటన గ్రంథంలో మనకి కనిపిస్తుంది. అంటే 3 రకాల మరణాలు మనకి బైబిల్లో కనిపిస్తుంది. మరి ఇప్పుడు తిను దినమున నిశ్చయముగా మీరు చస్తారు అని చెప్పినప్పుడు ఆ 3 కూడా మనిషికి ఎంటర్ అయినాయి. కానీ తిను దినమున జరిగింది ఏమిటంటే, ఆత్మీయంగా వాళ్ళు ఆత్మీయంగా చనిపోయినారు. ఎలా మనము చెప్పగలమంటే, మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మనం చూసినట్లయితే, జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నది కానీ నీవు మృతుడవే అని మనకు అక్కడ స్పష్టంగా రాయబడి ఉంది కదా. ఇక్కడ కొన్ని వచనాలు మనం చూపించేదానికి ప్రయత్నం చేస్తే మనం నేర్చుకునేదానికి బాగుంటుంది. దాన్ని కూడా మనం చదువుతాం, చూడండి ఒకసారి. యోహాను రాసినటువంటి పత్రికలో కూడా మనకి ఏముంటుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము. అంటే దేవుని ఆజ్ఞని ఎప్పుడైతే మనం మీరుతామో పాపం వస్తుంది. పాపము ఎప్పుడైతే మనిషికి వస్తుందో అప్పుడు దేవుని దృష్టిలోన మనుషుడు చనిపోయినటువంటి వాని స్థితిలోనికి వచ్చేస్తాం. మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే, నీవు అంటే ఆత్మీయ జీవితాన్ని కోల్పోవడం. అక్కడంక అంటే దేవునితో సహవాసం కోల్పోవడం.
ఎప్పుడైతే తప్పు జరుగుతుందో వారు ఇంకా దేవునికి భయపడి సహవాసానికి దూరం అయిపోయినట్టుగా మనకు కనిపిస్తుంది బైబిల్లో. ఒకసారి మనం చూద్దాము, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండగా. చూడండి, ఇక్కడ ప్రతి చల్లపూట దేవుడైన యెహోవాతో సహవాసము కలిగి ఉండరు, ఇక్కడ ఇంకా సంబంధము కలిగి ఉండరు ప్రతి రోజు. ఎప్పుడైతే ఈ ఆజ్ఞని అతిక్రమించారో సహవాసానికి దూరంగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఇక్కడ ఇంకా దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండగా వారు భయపడి దాక్కున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరొకసారి దాన్ని చదువు చూడండి. చల్లపూడను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటకి రాకుండా తోట చెట్ల మధ్యను దాక్కున్నారు. సహవాసానికి రాలేదు ఇంకా. అంటే ఆత్మ బంధం అనేటువంటిది తెగిపోయింది. ఎప్పుడు మనము సహవాసం చేయమంటే ఇప్పుడు నేటికి కూడా, ఈ రోజు కూడా మనం ఎప్పుడైతే పాపంలో పడిపోతామో చర్చికి వెళ్ళడము కానీ సహోదరుల మధ్య సహవాసం అనేటువంటిది కానీ చేయం. ఎందుకు చేయమంటే మనం పాపములో పడిపోయామనే దానికి గుర్తు వస్తుంది, ఇంక అంతే గుర్తు. కాబట్టి ప్రతి చల్లపూట దేవునితో సహవాసము చేస్తున్నటువంటి ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞని అతిక్రమించి వీరు పండ్లు తిన్నారో సహవాసానికి దూరం అయ్యారు. అంటే సహవాసానికి దూరం అయ్యారంటే ఇక్కడ ఏ మరణం వచ్చింది వాళ్ళకి? ఆత్మీయ మరణం వచ్చింది కదా. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అనేటట్లుగా దేవుడు దృష్టిలోనే ఈ మనిషి ఆత్మీయంగా చనిపోయినాడు, దేవుని దృష్టిలోనే చనిపోయినట్టు లెక్క. మనకి ఎఫెసీ పత్రిక కూడా చక్కటి వివరణ ఇస్తారు. 2వ అధ్యాయం 1వ వచనం మనం చూసినట్లయితే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అనేటువంటి మాట మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే ఏ విషయంలోనూ మనం చనిపోయినాము అంటే ఈ ఆత్మీయ మరణం వచ్చిన తర్వాత ఇక ఆ శరీర మరణము రాదని కాదు, ఇది వచ్చిందంటే ఇంకా 3 కూడా మనకి అవకాశం ఉండే వచ్చే అవకాశం. ఏదేది? శరీరము ఆత్మ కొన్ని రోజులకు విడిపోతుంది. తర్వాత అలాగే దేవునికి దూరంగా ఉన్నట్లయితే మనం 2వ మరణానికి కూడా వెళ్ళిపోతాం. నిత్యాగ్ని దండన అంటాం దాన్ని బైబిల్ ప్రకారంగా. నిత్యాగ్ని దండన ఇది 2వ మరణము అని చెప్తుంది కదా బైబిల్. ప్రకటన గ్రంథంలో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయారో వీళ్ళు ఆత్మీయంగా చనిపోయారు. ఆత్మీయంగా చనిపోయిన వీళ్ళు శరీర మరణం కూడా వస్తుంది వీళ్ళకి. చూడండి ఒకసారి 19వ వచనం చూసినట్లయితే 17 నుంచి మనం 19 వరకు మనం చదువుకుందాము. ఆదికాండం 3వ అధ్యాయము 17వ వచనము నుంచి 19 వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీ బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పులను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంటని తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పెను. ఇక్కడంక ఆత్మ శరీరము విడిపోయేటువంటి మరణం కూడా వచ్చాయి కదా. ఎప్పుడైతే దేవుని నుండి సహవాసం అనేటువంటి దూరం అయినప్పుడు ఆత్మీయ మరణం వచ్చేసింది కదా. ఆత్మీయ మరణం అంటే మనకి ఇంకా అర్థం కానిక నన్ను కొన్ని వచనాలు చూపిస్తూ చూడండి ఒకసారి. ఎలా జరిగింది అనేటువంటి విషయం మనకు సామెతల గ్రంథంలోన ఒక చక్కటి మాట మనకు అక్కడ వ్రాయబడింది.
దానిని మనం చదువుకుందాం ఒకసారి. 20 అధ్యాయము 27 వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 20 అధ్యాయము 27 వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము కదా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంట. అంటే శరీరములోను ఆత్మ ఉంది కదా. నేల మంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువుని ఊదగా నరువు జీవాత్మ ఆయను, అంటే జీవించే ఆత్మ ఆయను అనేటట్లు మనకి అక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటాడు. ఈ దీపము ఆరిపోయింది, అంటే ఆత్మీయ మరణం జరిగింది అక్కడంక. ఎప్పుడైతే వాళ్ళు తిను దినమున నిశ్చయముగా మీరు చనిపోతారని చెప్పినటువంటి దేవుడు ఏం జరిగిందంటే ఆత్మీయంగా వాళ్ళు వెనకనే జరిగిపోయింది. ఆత్మీయ మరణం వెనకనే జరిగిపోయింది. ఇది అనడానికి మనకు రుజువు ఏమిటిది అంటే వాళ్ళు సహవాసానికి దూరంగా పారిపోవడం, దాక్కునడం మనకు కనిపిస్తుంది. ఆత్మీయ మరణం వెనకనే జరిగింది, ఆ రోజు తిన్న రోజే జరిగింది అనే దాని కొరకు మనము ఎలా తెలుసుకుంటామంటే దేవుని దగ్గరికి రావడం లేదు, అంటే వెలుగులోనికి రావడం లేదు వాళ్ళు. వెలుగులోనికి సహవాసానికి రావడం లేదు. అదనకు ఒక మాట మనకి యోహాను పత్రికలో ఉంటుంది చూడండి ఒకసారి. దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాట ఉంటూ మరి అక్కడ ఏముంటుందంటే ఒక మాట మనకు అక్కడ చదువుకొని వస్తాం ఒకసారి. యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అంటే ఆయన వెలుగు కదా, దేవుడు వెలుగు. మనము కూడా వెలుగులో ఉన్నట్టయితే సహవాసం చేస్తాం. ఇప్పుడు చీకటిని తెచ్చుకున్నాం కదా ఆల్రెడీ. ఆదాము వాళ్ళు ఏం తెచ్చుకున్నారు? ఆజ్ఞని అతిక్రమించి చీకటి తెచ్చుకున్నారు కాబట్టి దాక్కునే దానికి వెళ్ళిపోతున్నారు. అంటే వీళ్ళకి ఆత్మీయ మరణం వెనకనే జరిగిపోయింది అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా ఈ యొక్క వాక్యాలను బట్టి మనకి అర్థమవుతుంది. ఎందుకు సహవాసానికి దూరం అయిపోయినారంటే వీళ్ళు ఆత్మీయంగా చనిపోయినారు అనేదానికి కారణం ఏమంటే 8వ వచనం చూస్తే ప్రతి చెల్లపూట దేవుని దగ్గరకు వచ్చి వాళ్ళు సహవాసం చేస్తుంటే ఆ రోజు మాత్రం పండు తిన్నటువంటి రోజు మాత్రము వాళ్ళు దేవుని దగ్గరికి రావడం లేదు, వెలుగులోనికి రావడం లేదు, చీకట్లోనికి వెళ్ళిపోతున్నారు, దాపెట్టుకునే దానికి ఇష్టపడుతున్నారు. అంటే ఆత్మీయ మరణం వెనకనే జరిగిపోయింది, తిన్న రోజే జరిగింది అనేటువంటి విషయం మనకు అక్కడ అర్థమైంది. మరి ఆత్మీయ మరణం జరిగితే శరీర మరణం కూడా వచ్చేసింది. ఆల్రెడీ మనకు 17వ వచనము 19వ వచనం చూస్తే శరీర మరణం కూడా మీకు వచ్చేసింది. కాబట్టి ఇక మీరు మీ బ్రతుకు దినములున్నాయో మీరు అక్కడ నేల కూడా శపిస్తాడు ఇక దేవుడు. నేలను కూడా శపించి ఇక మీరు చెమట గార్చి మీ బ్రతుకు దినములన్నీ మీ యొక్క చెమట గారిసి మీరు ఆహారం తింటారని అనేటట్టుగా మనకి చెప్పి 19వ అధ్యాయంలో కనుక నీవు మన్నే కనుక తిరిగి మన్న అయిపోతావు అని చెప్పేసి అక్కడంగా వచ్చాయి. ఇక ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు జరిగినాయి చూడండి. ఇక్కడ 2 విషయాలు అయిపోయినాయి. ఇక్కడ ఇంకా శరీర సంబంధమైనటువంటి మరణం కూడా వస్తుంది నీకు అనేటట్టుగా మనకు 17వ వచనం 19 వరకు మనకి క్లియర్ అయిపోయాయి. ఇంకా శరీర మరణం కూడా గీత గీసే ఇంకా నీవు పలానా రోజులకి నీవు కంప్లీట్ శరీరం ఆత్మ విడిపోతుంది అనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమైంది. మరి ఇప్పుడు శరీరము విడిపోవాల, ఆత్మ విడిపోవాల, ఇది చావు. కాబట్టి ఇప్పుడు తోటలోనే ఉండరు వాళ్ళు, తోటలో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం ఆదికాండం 3వ అధ్యాయం 22 నుంచి 24 వరకు కనుక మనం చూసినట్లయితే అక్కడ ఇంకా ఏమంటాడంటే నన్ను చదువుతా చూడండి. 22 వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని కదా. ఇప్పుడు ఏదైనా తోటలోన 3 రకాల చెట్లు ఉండవని మనం చెప్పుకున్నాం కదా. 3 రకాల చెట్లు ఉన్నాయి అక్కడ. ఏ చెట్లు? ఆహారానికి మంచిది చాలా చెట్లు ఉన్నాయి. ఆహారానికి సంబంధించినటువంటి చాలా, ఇప్పుడు ఎన్ని రకాల పండ్లు అయితే మనకు కనిపిస్తావో మార్కెట్కి పోతే, పండ్ల మార్కెట్ పోతే కొన్ని వందల వేల రకాల పండ్లు కనిపిస్తాయి. మరి ఈ పండ్లన్నీ ఎక్కడ ఉండేటువంటి? దేవుడు ఆదాముకి అవ్వకి ఈ యొక్క తోటలో వేసిన పండ్లే ఈరోజు మనం.
అంటే ఆహారానికి సంబంధించిన ప్రతి వృక్షముని ఆ తోటలో మలిపించినానంటే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రెండవది ఏంది, జీవ వృక్ష ఫలములు కూడా చెట్టు కూడా ఉంది అక్కడ. ఇంకా రెండవది. మూడవది ఏంది, ఈ చెట్టు తింటే మీరు చనిపోతారు. అంటే 3 రకాల చెట్లు మనకు అక్కడ ఇంకా కనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం తిన్నారు, ఇక చనిపోయే చెట్టు పనులు తిన్నారు కాబట్టి వీళ్ళకి చావు అనేటువంటిది రావాల కాబట్టి, లేదా శరీరం ఆత్మ అనేటువంటిది విడిపోవాల కాబట్టి, ఆత్మీయంగా వెనకనే చనిపోయినారు అనే దానికి వాళ్ళు దేవుని దగ్గరికి రావడము లేదనేటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమయ్యే, శరీరం కూడా వీళ్ళు చనిపోవాలి కాబట్టి, ఒకవేళ ఇక్కడే ఉంటే ఈ తోటలోనే ఉంటే ఇక్కడ ఏం చెట్టు ఉంది, జీవ వృక్ష ఫలముల చెట్టు కూడా ఉంది. అంటే మరణానికి విరుగుడు అక్కడే ఉంది. ఎక్కడైతే మరణం వచ్చిందో విరుగుడు కూడా అక్కడే ఉంది. మన మధ్యాహ్నకే నేను మొదటి భాగంలో చెప్పాను కదా, ఆదాము అవ్వలు ఈ యొక్క చనిపోయే పండు చెట్టు తిన్నారు కాబట్టి సాగు వచ్చింది. అక్కడ నుండే ప్రపంచ మానవ జాతి అనేటువంటి ఉత్పత్తి జరిగింది కాబట్టి మరణం అనేటువంటిది మనిషిని ద్వారా వచ్చేసింది అనేటట్టుగా మనం మొదటి భాగంలో మనం చూసుకున్నాం కదా. ఈ ఈ మరణానికి విరుగుడు ఏమిందని మనం రెండవ ప్రశ్నగా మనం మాట్లాడుతున్నాం. మరణానికి విరుగుడు కూడా ఏదని తోటలోనే ఉంది కదా. ఇప్పుడు దేవుడు 22 వచనంలో ఏం చెప్తున్నాడు, ఇక మరణం కొని తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇక్కడే ఉంటే ఈ జీవవృక్ష ఫలముల చెట్టు కూడా ఈ తోటలోనే ఉంది కాబట్టి ఈ జీవవృక్ష ఫలముల చెట్టు ఫలములు కూడా తీసుకొని తిని నిరంతరము బ్రతికే, అంటే చావకుండా బ్రతికే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళని ఇక్కడ పెట్టరాదు అని చెప్పేసి దేవుడు ఆ తోటలో నుంచి వారిద్దరిని బయటికి గెంటి వేశాడు. గెంటి వేసి ఆ యొక్క జీవవృక్ష ఫలముల చెట్టులకి ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. అంటే కాచేదానికి తెంపుకొని తినకూడదు, ఇంకా అక్కడ పోకూడదు అనేటట్టు దానికి కావలి పెట్టాడు. ఆ తోటకి, ఆ జీవవృక్ష ఫలముల చెట్టుకి కాపలు పెట్టాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనిషి ఆత్మీయ మరణం పొందాడు, తర్వాత శరీర మరణం కూడా పొందుతున్నాడు, ఇంకా నరకానికి కూడా పోయేటువంటి స్థితి కూడా మనం తెచ్చుకున్నాం. ఇక్కడ ఇంకా ఏమొచ్చింది, 3 రకాలు మనకు సంభవించినాయి దీని వలన. కాబట్టి మరి ఇప్పుడు వెనకనే దేవుడు ఏం చేశాడంటే జీవవృక్ష ఫలములు తెంచుకొని తిని నిరంతరము జీవిస్తారేమో అని చెప్పేసి వాళ్ళకి అక్కడ ఖడ్గజ్వాలను నిలబెట్టి వాళ్ళని బయటికి గంటి వేశాడు. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే దేవునికి మనిషికి సహవాసం అనేటువంటి దూరం అయిపోయింది. ఇక దేవుడు, మనం ఇక్కడ కింది వచనాలు మనం చూసుకున్నట్లయితే దేవుడు ఎప్పుడు వాళ్ళతో సహవాసం చేయలేదు, దేవుడు దూరం అయిపోయినట్టుగా మనకి కనిపిస్తుంది. ఇక మిగతా ఎప్పుడు కూడా మనకి వాళ్ళతో సహవాసం చేసినట్టు మనకి కనిపిస్తుంది. ఇక దేవుడు అనేటువంటి ఆయన చాలా దూరం అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ మరణానికి విరుగుడు 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసు క్రీస్తే ఆ విరుగుడు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడండి ఒకసారి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాము. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, దేవుని దగ్గరకి ఎప్పుడైతే ఆదాము దేవుడు వెలుగై ఉన్నాడు కూడా, ఆ వెలుగులోనికి రాకుండా చీకటిలోనికి జారిపోయినట్టుగా మనకి ఆదాము ఆ రోజు కనిపిస్తుంది కదా. దేవుడు యోహాను పత్రిక ప్రకారంగా దేవుడు వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవరం అయి ఉంటాం. అంటే మనం కూడా వెలుగై ఉంటే దేవునితో సహవాసం చేస్తాం. మనం చీకటి అంటే మనం అపవాది మాట అయినా మనము పండు తిన్నాం కాబట్టి మనం చీకటి అయిపోయాం, అంటే మన ఆత్మ మారిపోయింది కాబట్టి వెలుగుతో సహవాసం చేసేదానికి ఇష్టం లేదు. కాబట్టి మనం చీకటిని కోరుకుంటాం, కాబట్టి దాక్కునేటువంటి పరిస్థితికి పోయినారు. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం యోహాను ఏం చెప్తున్నాడు ఇక్కడ కదా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే వెలుగు అంటాడు ఇక్కడ కదా. మనం మళ్ళీ ఒకసారి చదువుతూ చూడండి,
ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకట్లోనికి వచ్చేసేదే. అంత చీకటి కదా, మనుషులంతా చీకటి అయిపోయారు. ఆదాము నుండి వచ్చిన ప్రతి మానవుడు దేవునికి దూరం అయిపోయినాడు కదా. దూరం అయిపోయింటే ఆ దేవుడే ఎత్తుక్కుంటా కదా, ఆ దేవుడే వెతుక్కుంటా మళ్ళా చీకటిలోనికి వచ్చాడు. ఆ దేవుడే వెతుక్కుంటా, వాక్యమై ఉన్న దేవుడు చీకట్లోనికి వచ్చాడు, మానవుని ఎత్తుకుంటా చీకటిలో ఉన్న మానవుని దగ్గరికి ఆ దేవుడే, వెలుగైన దేవుడు వచ్చాడు. చూడు ఇక్కడ మనము 9వ వచనం చూస్తే, 5వ వచనం చూస్తే, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను కదా. చీకటిలోనికి వచ్చాడు ఆ దేవుడు వెలుగై ఉన్న దేవుడు చీకటిలోనికి వచ్చాడు. కానీ చీకటి మించిపోయింది కాబట్టి వెలుగు అనే దాన్ని గ్రహించకుండా ఉంది. అంటే మనము దేవుడు అంటే ఇష్టపడకుండా మనము ఈ విరుద్ధమైనటువంటి కార్యాలలో మునిగిపోయాం కాబట్టి మనం వెలుగు అంటే ఇష్టం లేని మానవుడుగా ఈ లోకంలో జీవిస్తున్నాడు. 9వ వచనం చూస్తాం చూడు ఒకసారి. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుషుల్ని వెలిగించుతున్నది. ఇదేంది వెలిగించడం? ఏంది? నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనుషుల్ని వెలిగించుతున్నది. అంటే ఇప్పుడు వెలిగించడం ఏంది అంటే, ఏదైనా తోటలో ఏం జరిగిందని మనం మాట్లాడుకున్నాము కదా, ఆత్మీయ మరణము వెనకనే వచ్చేసిందని మనం చెప్పుకున్నాం కదా. మనం అదే సామెతల గ్రంథం చూసాం కదా, మాట 20వ అధ్యాయము 27వ వచనంలో ఏం చూసుకున్నాము? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అంటే ఆ దీపము ఆరిపోయింది, ఆత్మీయ మరణం జరిగిపోయింది కాబట్టి మనము దేవుని దగ్గరకు సహవాసం చేయడానికి వాళ్ళు రాలేదు. కాబట్టి ఇప్పుడు ఆరిపోయిన దీపాన్ని ఎవరైతే నా దగ్గరకు వస్తారో ఆ చీకట్లోనికి దేవుడే చీకట్లోనికి వచ్చి వెలిగిస్తున్నాను ఇప్పుడు అంటారు. చూడగా 9వ వచనంలోనే స్పష్టంగా కనిపిస్తుంది. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ప్రతి మనసుని వెలిగించడానికి ఆ వెలుగై ఉన్న దేవుడు, చీకటిగా మారిపోయిన దేవుడు, ఆత్మీయంగా చనిపోయినటువంటి వాడు, చీకట్లో మగ్గులో ఉన్నటువంటి మానవుని దగ్గరికి ఆ వెలుగే వెతుక్కుంటుగా మనకి వచ్చినట్టు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇంకో విషయాన్ని కూడా మనం కనిపిస్తే, ఇప్పుడు యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, 1వ అధ్యాయము 1వ వచనంలో మనకు ఒక చక్కటి మాట మనకి కనిపిస్తుంది. అక్కడ చూద్దాం, చూడండి ఒకసారి. జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది ఉండెను అంటే, ఆది అంటే ఫస్ట్ ఏదైనా తోటలోనూ జీవవృక్ష ఫలం అనేటువంటి చెట్టు ఉంది కదా. ఆది నుండి ఏది ఉండెను? జీవవృక్ష ఫలముల చెట్టు ఏది ఉండెను? మేము ఏది వింటిము, కన్నులారా ఏది చూచితము, ఏది నిదానించి కనుగొంటిము, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. అంటే ఇప్పుడు ఏదైనా తోటలోనూ జీవవృక్ష ఫలములు చెట్టు రూపంలో ఉన్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ రోజు వారు ఒకవేళ తిని నిరంతరము జీవిస్తారేమని ఆ యొక్క పండ్లను తినకుండా కాపలు పెట్టినటువంటి దేవుడు ఈరోజు ఒక మనిషిగా ఈ భూమి మీదకి ప్రత్యక్షమయ్యి ఆ జీవవృక్షము అంటారు కదా, ఆ జీవము ప్రత్యక్షమాయను కదా. మనకి యోహాను సువార్త 14:6 వచనంలో మనకేమంటాడు? నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము. ఇప్పుడు నన్ను తీసుకున్నాను, నన్ను తీసుకుంటే మీరు జీవిస్తారు, మీరు బ్రతుకుతారు. అంటే మరణం అనేటువంటిది రివర్స్ అయిపోతుంది కదా. రివర్స్ అయిపోద్ది అంటే, ఇప్పుడు మనం బతుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం యేసుక్రీస్తుని తీసుకుంటే ఇక చనిపోమని కాదు, చనిపోమనేటువంటి విషయం కాదు ఇక్కడ ఇంకా. ఎందుకంటే ఆల్రెడీ నీవు ఆజ్ఞ అతిక్రమించేవి చావు అనేటువంటిది దేవుడు శాపం పెట్టాడు. 19వ వచనంలో 3వ అధ్యాయం 19వ వచనం చేసావు, నీవు నేను తినవద్దన్న పనులు నీవు తింటావు కాబట్టి ఇంకా నీవు చనిపోతావు, నీవు మన్నే గనక నీవు మన్న అయిపోతావు అని చెప్పినప్పుడు
ఆ యొక్క ఆజ్ఞ కూడా కంటిన్యూ కావాలి కదా, మనిషి చనిపోవడం జరగాలి కదా. మరి ఇప్పుడు ఏది రివర్స్ అవుతుంది? ఏది రివర్స్ అవుతుంది అంటే అది కంటిన్యూ అవుతుంది. ఆ మరణం అనేటువంటి మనం మనిషి అనేటువంటి వాడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతాడు. చనిపోయిన తర్వాత మళ్ళా బ్రతుకుతాడు కదా. అది మనము యోహాను రాసిన సువార్త మనం చూస్తాం కదా, 11వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటాడు ఆయన? పునరుత్థానమును జీవమును నేనే, నా యందు ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో చనిపోయినా కూడా తిరిగి బ్రతుకుతాడు, చనిపోయినా కూడా తిరిగి బ్రతుకుతాడు అని చెప్తాడు. అంటే అక్కడ తప్పు చేయడం వలన సావును అనేటువంటి తెచ్చుకున్నాం కాబట్టి అది కంటిన్యూ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తును తీసుకోవడం వలన మరేం జరుగుతుంది? చనిపోయినా కూడా నువ్వు తిరిగి లేస్తావు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇక్కడ, మనకు అర్థం చేసుకునే దానికి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మనం కరోనా అనేటువంటి విషయానికి మందు లేదు కాబట్టి, దాన్ని కరోనా వస్తే మనము చనిపోతాం కాబట్టి అనేటువంటి విషయం అందరికి తెలిసినటువంటి విషయం. కొన్ని సంవత్సరాల కింద జరిగినటువంటి సంగతులు ఇవన్నీ. కాబట్టి చనిపోతాం కాబట్టి మనము భద్రత అంటే ఇప్పుడు దూరం మనం పాటించాలా, లేకుంటే ఒకరి నుండి ఇంకొకరికి మనకి ఆ యొక్క శ్వాస కావచ్చు, మనం తుంపర్లు కావచ్చు, ఇలాంటివి మనకు వస్తే అది కరోనా వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పినప్పుడు దానికి భయపడతాం. ఒకవేళ కరోనాకి నిజంగా మందు వచ్చేదంటే కరోనాకి ఎవరైనా భయపడతారా? భయపడరు. ఎందుకంటే కరోనా వచ్చినా కూడా ఇక భయపడము. ఎందుకు భయపడము? మందు ఉంది కాబట్టి కదా. కరోనా వచ్చినా కూడా ఇక భయపడము మనం. ఎందుకు భయపడము అంటే ఇక మందు ఉంది కాబట్టి, దానికి కరోనా వచ్చినా కూడా మందు ఉంది కాబట్టి బాగా అయిపోతుంది అనుకుంటాం. ఇప్పుడు కూడా ఆ రోజు చేసినటువంటి తప్పుకి మానవుని మరణం అనేటువంటిది జరుగుతూ కంటిన్యూ అవుతుంది కాబట్టి, ఇప్పుడు యేసు ప్రభుని కనుక నిజంగా మనం అర్థం చేసుకుంటే, ఆయన్ని కనుక తీసుకుంటే తిరిగి లేస్తాం అనేటువంటి విషయం మనకి గుర్తవుతుంది. ఆ రోజు జీవవృక్ష ఫలానికి కాపలు పెట్టినటువంటి యేసు ప్రభువు ఈ రోజు నన్ను తీసుకొని మీరు తినండి అంటాడు అనమాట. కొన్ని వచనాలు చూపిస్తే చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనం మనం ఒకసారి చూద్దాము. మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. మ్రానున వ్రేలాడ అంటే, మ్రానున వ్రేలాడడం అంటే ఏంది? ఏదైనా తోటలోన జీవవృక్ష ఫలముల చెట్టు ఉన్నప్పుడు ఆ చెట్టుకి ఒక ఫలము, జీవవృక్ష ఫలం అనేటువంటిది వ్రేలాడబడి ఉండే కదా. ఆ వ్రేలాడ వేయబడిన ఫలాన్ని చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు తెంపుకొని నిరంతరం జీవిస్తారేమని చెప్పేసి దేవుడు ఆ తోట నుంచి బయటికి గెంటేసినటువంటి దేవుడు, అదే జీవవృక్ష ఫలం ప్రత్యక్షమయ్యే జీవము ప్రత్యక్షమైన యోహాను పత్రికలో చెబుతూ, ఆ జీవము ఆకాశానికి భూమికి మధ్యన ఒక శిలువ మ్రానున వ్రేలాడ వేయబడి ఉన్నాడు. ఆ పండుని మీరు తీసుకొని తినండి, జీవిస్తారు. ఆ పండుని మీరు తీసుకొని మీరు తినండి అంటాడు. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చూసినట్లయితే 6వ అధ్యాయము 47వ వచనం చూద్దాము. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కదా, యూదులు ఏమంటారంటే ఈయన శరీరాన్ని ఎట్లా తినాలా అని ఒకరితో ఒకరు వాదించుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. నన్ను తీసుకొని తినండి, మీరు నిరంతరము జీవిస్తారు. ఏ రోజైతే
ఆదాము అవ్వలు తప్పు చేశారు, ఆ రోజు జీవవృక్ష ఫలములు తిందామన్నా కూడా వాళ్ళకి దూరం చేసిన దేవుడు ఈ రోజు ఏమంటాడంటే, మీరు నన్ను తీసుకొని తినండి, ఆ జీవాన్ని నేనే, ఆ జీవం ప్రత్యక్షమైన ఆ జీవాన్ని నేనే, ఇప్పుడు నన్ను తీసుకొని మీరు తిన్నట్లయితే మీరు బ్రతుకుతారు, నిరంతరంలో జీవిస్తారు అని చెప్తాడు. కిందికి చదువుతాం చూడండి, 53 వచనం. కావున ఎలా తీసుకున్నా మనం ఆయన శరీరాన్ని, ఎలా మనం ఆయన తినాలా అంటే, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఇదే విరుగుడు, మరణానికి రివర్స్ ఇదే. ఇప్పుడు యేసుక్రీస్తుని ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే చనిపోయిన మనము తిరిగి లేస్తాము. కాబట్టి ఇక్కడ మరి 3 రివర్స్ అయిపోతాయి. ఇక్కడ దేవునితో సహవాసం చేస్తాము కదా. యేసు ప్రభువుని మనము నిజంగా ఆ రోజు ఏదైనా తోటలోన ఆదాము అవ్వకు దక్కని భాగ్యం ఈ రోజు మళ్ళా యేసు ప్రభు రూపంలో నా దగ్గరికి, ఆ చీకట్లోనికి ఆ వెలుగై ఉన్న దేవుడే వచ్చాడు. ఆయన చెప్పిన మాట విని ఆ మాటకు లోబడి బాప్తిసం తీసుకొని ఆయనతో సహవాసం చేసి రొట్టె ద్రాక్షరసం ననుగా ఆయనకు శరీరం అని నన్ను భావించి విశ్వాసము గలవాన్ని తీసుకుంటే ఆయన నన్ను చనిపోతే నన్ను తిరిగి లేపుతాడు. అంటే సహవాసం చేస్తున్నామంటే ఆల్రెడీ మనము యోహాను సువార్త 1:9 వచ్చిన ప్రకారంగా ప్రతి మనిషిని వెలిగిస్తానని చెప్పినప్పుడు ఇంకా పాపం జోలికి వాడు పోకుండా వెలుగులోనికి వచ్చి దేవునితో సహవాసం చేస్తున్నాం మనం అంటే మనం వెలిగింపబడినటువంటి వాళ్ళం. అంటే ఆత్మీయంగా మళ్ళీ మనము జీవంలోనికి వచ్చాము. మరి ఆత్మీయంగా వెలిగింపబడిన మనము యేసుక్రీస్తుని మనం ఆ జీవాహారంగా తీసుకుంటాం. కాబట్టి తీసుకున్నప్పుడు ఈ మరణం అనేటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది శరీర మరణం అనేటువంటిది ఇది కంటిన్యూ అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ ఈయనని తీసుకుంటే మనం నిత్యాగ్ని దండనకి పోము. అక్కడంక ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది, 20వ అధ్యాయము మనము కొన్ని వచనాలు కనుక మనం చూసినట్లయితే, మొదటి పునరుత్థానములో పాలి పొందినటువంటి వారు ధన్యులు, ఇట్టి వారి మీద రెండవ మరణానికి అధికారము లేదు అనేటువంటి మాట కూడా మనకి ఉంటుంది అనమాట. కాబట్టి మొదటి పునరుత్థానం అంటే ఏంది కదా, మనము చేసిన పాపమునకై ప్రభువైన యేసుక్రీస్తే సిలువలోన బలియాగము జరిగింది కదా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు నా పాపముల కొరకు ఆయన చనిపోయాడని చెప్పేసి మనం విశ్వాసం నుంచి మనం బాప్తిసం తీసుకునడమే మొదటి పునరుత్థానంలో మనం పాలిపందులు పొందినట. ఈ మొదటి పునరుత్థానంలో పాలిపంపులు మనం పొందాం కాబట్టి ఆయనతో సహవాసం చేస్తాం కాబట్టి అక్కడ 1000 సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్యం చేస్తామంటే మనం బతికినంత కాలము వెలుగులో ఉంటాం, యేసు ప్రభుతో సహవాసం చేస్తాం. కాబట్టి మనకేమిటి మీద హక్కు లేదు, ఇక్కడ ఆత్మీయంగా మనం బతికినాము. ఆ తర్వాత రెండవ మరణాన్ని తప్పించుకుంటాము, అంటే నరకం అనే దాన్ని మనము తప్పించుకుంటాము. ఇప్పుడు చాలా మంది యేసు ప్రభువునికి రారు, వాళ్ళు ఆత్మీయంగా చనిపోయినారు, తర్వాత శరీరంగా కూడా చనిపోతారు. తర్వాత అట్లాగే దూరం ఉన్నట్లయితే వారు నిత్యాగ్ని దండన కూడా పోయే అవకాశము పోతారు. ఇంకా కంప్లీట్గా పోయే అవకాశం అనేది ఏమి ఇక్కడ ఇంకా ఇది లేదు, ఖచ్చితంగా పోతారు అనేటువంటి విషయం ఖచ్చితంగా అర్థమవుతుంది మనకి. కాబట్టి ఇక కొన్ని వచనాలు చూద్దాం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం మనం చదువుకున్నాం కదా. మనిషికి మరణము వారసత్వం అనేటువంటిది. ఈ అంశంలో మనం ఏం నేర్చుకున్నాము, ఆ మరణానికి విరుగుడు ఏంటంటే యేసు ప్రభు అని చెప్పి మనము ఈ 2వ భాగంలో నేర్చుకుంటున్నాం. కాబట్టి ఆదామునందు 22 వచ్చినాం 15:22 ఆదామునందు అందరూ ఎలాగో మృతి పొందుతున్నారో అలాగుననే క్రీస్తునందు బ్రతికింపబడుదురు కదా. యేసు క్రీస్తుని తీసుకుంటే మరి తిరిగి మనము బ్రతికింపబడతాం అనేటువంటి మాట స్పష్టంగా మనకి తెలియజేస్తారు. ఒకవేళ యేసుక్రీస్తుని మనం ఇక్కడ తీసుకున్న లేదనుకో, ఆల్రెడీ ఆత్మీయ మరణము పొందినటువంటి వాళ్ళే వాళ్ళు వెలుగులోనికి రారు, సహవాసానికి ఏడొస్తారు వాళ్ళు. యేసు చర్చలే కానీ ఇట్లా దానికి రారు, సహవాసానికి రారు, దూరం ఉంటాం, దానికి సంబంధం లేదు అనేటట్లు ఉంటారు అనమాట.
కాబట్టి వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళే. కాబట్టి శరీర మరణం జరుగుతుంది, తర్వాత రెండవ మరణానికి కూడా వాళ్ళు పోతారు అన్నటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైందని నేను భావించుకుంటాను. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ రోజు ఆదాము అవ్వలకు లేని భాగ్యము ఈరోజు మనకిచ్చాడు. ప్రభు అయిన యేసు క్రీస్తుని మనము తీసుకుందాము. ఆయన ఆకాశానికి భూమికి మధ్యన కలువరి శిలువలో ఒక మ్రానున ఒక శిలువ చెక్క మీద వ్రేలాడ వేయబడినటువంటి యేసు ప్రభుని మనం తీసుకుందాము. ఆ మరణానికి రివర్స్ యేసు ప్రభు కదా. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా కూడా తిరిగి బ్రతుకుతాడు అన్నప్పుడు ఎంత ఇది ధన్యత. కాబట్టి మరి ఈ యొక్క వాక్యం చక్కగా అర్థమైందని నేను భావించుకుంటాను. మరి కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను.